హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే హెల్దీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే రాగి మిల్లెట్ బ్రౌనీ. దీంట్లో మనం రాగి పిండిని వాడడం వల్ల గ్లూటన్ అనేది ఉండదండి. రాగి మిల్లెట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి, అలాగే ప్రోటీన్ ఉంటుంది. ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. దీంట్లో మనం డార్క్ చాక్లెట్ వాడుతున్నాము, అది కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. అన్నీ కంప్లీట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని మనం చేస్తున్నాము. ఒక మంచి టేస్టీ హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా వీడియోని వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఇలా తరుక్కోవద్దు. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు ఇలా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. చాలా రకాల బ్రాండ్స్లో 99% డార్క్ చాక్లెట్ కూడా దొరుకుతుందండి. అది కొద్దిగా బిటర్గా అంటే చేదుగా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా 75% నుంచి 99% వరకు కూడా మీ చాయిస్లో డార్క్ చాక్లెట్ని చూస్ చేసుకోండి. దాన్ని సన్నగా తరుకుని ఒక బౌల్లో తీసుకున్నాను కదా, చూపించాను కదా. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. కింద గిన్నెలో నీళ్లు వేసుకొని పైన ఇలాగా బౌల్ పెట్టుకోండి. దానికి సరిపడినంతగా బౌల్ పెట్టుకోండి. కొద్దిగా బటర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పాలు వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఆ బ్రౌనీకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇంకోటి, ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా లోనే పెట్టుకొని చక్కగా ఆ బటర్ కానీ ఆ పాలు కానీ ఈ చాక్లెట్ అంతా కూడా బ్లెండ్ అయ్యి మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీద ఆ నీళ్ళ మీద ఉంచేసుకున్నప్పుడు గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రౌనీ మధ్యలో మనం వేసుకుంటాం కదా చాక్లెట్, అది కనుక మీకు సాఫ్ట్గా ఉండాలి అనుకోండి, అప్పుడు ఇలా చేయండి. ఇలా సిలికాన్ మోల్డ్ తీసుకొని బటర్ కొద్దిగా అప్లై చేసుకొని ఒక 2-3 పీసెస్ నేను వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ షేప్ ఉంది. ఇలాగా మీకు సాఫ్ట్గా ఉండాలనుకుంటేనే ఇచ్చేయండి. ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అప్పుడు గట్టి పడుతుంది. లేదు మీకు డార్క్ చాక్లెట్ అలాగే చాప్ చేసి వేసుకున్నా సరే అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదైతే బాగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. కొంతమందికి చాక్లెట్ మెల్ట్ అయ్యి అలా ఉంటే ఇష్టం కదా, దానికోసం 2 చూపిస్తున్నాను. ఇలా వేసుకొని వీటిని ఒక ప్లేట్ మీద పెట్టేసుకొని ఈ మోల్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బాగా పండిన అరటిపండుని తీసుకోండి, మ్యాష్ చేసుకోండి. ఇలా అనుకొని మనం చేసుకున్నట్టయితే చక్కగా మ్యాష్ అయిపోతుందండి. చక్కగా మనకి ఆ బ్యాటర్లో బ్లెండ్ అవుతుంది. చూసారా, ఇలా అనుకుంటూ ఉంటే అసలు లంప్స్ అంటూ లేకుండా చేసుకోవాలన్నమాట. అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకొకటి, దీనివల్ల సగం స్వీట్నెస్ వచ్చేస్తుందండి. చాక్లెట్ వల్ల కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, దీనివల్ల స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి షుగర్ చాలా తక్కువగా వాడుకోవాలి. దాదాపు అవాయిడ్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు దగ్గర దగ్గర 3 స్పూన్లు షుగర్ వేసుకున్నానండి. ఇది మొత్తం వాడేసేయండి. నేను ఎంత కావాలో అంత మాత్రమే వాడుకుంటాను. ఇప్పుడు ఇంత మాత్రం చెక్క చిన్న ముక్కలుగా దంచుకొని దీంట్లో వేసుకుంటున్నాను. చెక్క వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా అది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొకటి, గొంతులో కఫం అది రాకుండా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. స్వీట్ అన్నిట్లోనూ ఇలాచీ కానీ చెక్క కానీ వాడాలి. ఇది వేసుకొని మెత్తగా పొడి కొట్టుకున్నాను. ఇప్పుడు అది అంతా కూడా నేను వాడేనండి, ఎంత అవసరమో అంతే వాడతాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మ్యాష్ చేసుకున్న అరటిపండు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుంటున్నానండి. దీంట్లో అరటిపండు వాడుతున్నాం, ఎగ్ వాడుతున్నామండి. చక్కగా ఒక బయట తిన్నామంటే ప్రోటీన్తో పాటు కార్బ్స్తో పాటు చక్కగా అన్ని పోషకాలు అందుతాయి. టేస్టీగాను ఉంటుంది, అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడేలాను ఉంటుందండి. అంత బాగుంటుంది, హెల్దీ అనమాట. ఇదంతా చక్కగా బీట్ చేసుకోవాలి, అంత బ్లెండ్ అవ్వాలి. ఇది ఎక్కువ టైం పడదండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి. నేను చూసారా ఇంకా ఎంత ఉండిపోయిందో. 2 స్పూన్ల కంటే తక్కువగానే వేసుకున్నాను షుగర్. జస్ట్ స్వీట్గా ఉంటే సరిపోతుంది, చాక్లెట్ ఫ్లేవరే ఎక్కువ తెలియాలి. పండిన అరటిపండు వల్ల ఇంకా స్వీట్గా ఉంటుంది. నట్స్ అవన్నీ వేసుకుంటాం కదా, రెజిన్స్ అన్నీ వేసుకుంటాము, దానివల్ల కూడా ఆ స్వీట్నెస్ వస్తుంది. ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి, అప్పుడు ఆ స్వీట్నెస్ చక్కగా మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఫ్లేవర్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఒక టిప్. ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాము. ఈ వెనిలా ఎసెన్స్ను ఇంకొకటి చెక్క వేసుకున్నాం కదా, దానివల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి కాంబినేషన్. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. ఇది నేను పిండి పట్టించుకున్నదండి, రెడీమేడ్ది కాదు, మార్కెట్లో దొరికేది కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టిప్, ఇక్కడ 1 నెల లోపల ఉన్న ఫ్రెష్ రాగి పిండిని వాడుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళ మీద పెట్టుకున్నాం కదా, అది 1 నిమిషం పక్కన పెట్టేసుకోండి. వేడిగా ఉన్న చాక్లెట్ని వేసేసుకోదు, ఎందుకంటే దాంట్లో ఎగ్ ఉంది కదా, దానికోసం.
కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు వేసుకోండి. మరి వేడి మీద వేసేసుకోవద్దు చాక్లెట్ని బ్యాటర్లోకి. ఎగ్ ఉంది కాబట్టి అది కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను షుగర్ అనేది ఎంత వేసుకున్నానో చూసారు కదా. నేను జస్ట్ స్వీట్గా చూపిస్తున్నానండి. మీరు తీసుకున్న చాక్లెట్ని బట్టి, అంటే 75 to 99% ఉంటుందని చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏంటంటే మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. లూజ్గా ఉందనుకోండి, నట్స్ వేసినప్పుడు దాని బరువుగా ఏమవుతుందంటే నట్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. బ్యాటర్ కరెక్ట్గా హోల్డ్ చేయగలగాలి. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు నేను నట్స్ అండి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఖర్జూరం కూడా వేసుకుంటున్నాము. చాలా మంచి ఎనర్జీ బయటలా పనిచేస్తుందండి ఈ బ్రౌనీ మనకి. ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోండి. పిల్లలు బాగా ఇష్టపడతారండి. మనకి మార్కెట్లో దొరికే వాటికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని, నా దగ్గర బటర్ పేపర్ లేదండి, ఇలా నేను చేసుకున్నాను అప్పటికప్పుడు. ఎలాగంటే ఒక పేపర్ కట్ చేసుకుని దాని షేప్లో రౌండ్గా కట్ చేసి టేప్లా వేసుకున్నాను. సెంటర్లో కూడా నేను పరుచుకున్నాను. ఓకేనా, ఇలా చేయొచ్చు. బటర్ పేపర్ ఉంటే అది వాడుకోండి. నేను ఆయిల్ పట్టించుకున్నానండి. ఆయిల్ పట్టించుకొని బటర్ పేపర్లో రెడీ చేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత అప్పుడు బేకింగ్ సోడా వేసుకోండి. అప్పుడు చక్కగా అది యాక్టివేట్ అవుతుంది. కొన్నిసార్లు పిండితోనే వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి రెసిపీస్ కూడా అప్పుడు చెప్తానండి. ఇప్పుడైతే ఇలానే చేయండి. ఓకేనా, ఇలా ప్యాన్ పెట్టుకొని హెవీ బాటమ్డ్ ఉండాలి. ఇలా వైర్ ర్యాక్ పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మోల్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ పట్టించాను ఆ పేపర్కి, ఇలా వేసుకోవాలి. సగం మాత్రమే ఫిల్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకటి ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే లోన్ ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి కూడా పోతాయి. ఇప్పుడు బ్యాటర్ అన్నది అంతా రెడీ అయిపోయింది కదా. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవట్లేదండి, ఎందుకంటే బ్యాటర్ అన్నది పల్చగా ఉందనుకోండి, అప్పుడు అవి నట్స్ బరువు కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకుండా హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, అప్పుడు పైన ఉంటాయి అవి. దానికోసం నేను ఒక టిప్ చూపిస్తున్నాను. మీకు బాగా బేకింగ్ అన్నది అలవాటు అయిపోయినప్పుడు అవి కరెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడైతే ఇలా చేసుకోండి. ఇప్పుడు ప్రీ హీట్ చేసేసానండి. ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ లోలో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి. జస్ట్ అది పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఈ నట్స్ వేసేసుకోండి. జస్ట్ ఒక నిమిషం తీసుకుని అన్నీ రెడీ పెట్టేసుకుని నట్స్ వేసేసుకోండి. అప్పుడు అది బ్రౌనీ షేప్ కూడా వచ్చేసింది కదా, అప్పుడు చక్కగా దానికి అతుక్కుంటాయి అన్నమాట ఈ నట్స్ అన్నీ కూడా. ఇప్పుడు అలాగే డార్క్ చాక్లెట్ కూడా స్ప్రింకిల్ చేసుకున్నానండి. డార్క్ చాక్లెట్ ఫస్ట్లో కట్ చేశాను కదా, చాప్ చేశాను కదా, అది వేసుకున్నాను. ఇక్కడ డ్రై రోస్టెడ్ కోకోనట్ అండి. మనం కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని తురుముకొని డ్రై రోస్ట్ చేసుకొని నేను ఎప్పుడు ప్రిజర్వ్ చేసుకుంటాను, అది వేసుకుంటున్నాను. లేకపోతే ఎండు కొబ్బరి అన్నా వేసుకోండి. కొన్ని డ్రై రోస్ట్ చేసిన నువ్వులు కూడా వేసుకుంటున్నాను. సో ఇది ఒక హెల్దీ స్నాక్గా ఉండాలని నేను ఇవన్నీ వేస్తున్నానండి. మామూలుగా బ్రౌనీలో అయితే నట్స్ మాత్రమే వేసుకుంటారు. ఇది ఓవరాల్గా మనకి ఒక 10 minutes టైం పడుతుందండి కుక్ అవడానికి. ఇలాగా నైఫ్తో పోక్ చేసినప్పుడు అది చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మీకు డౌట్ ఉంటే కాస్త లైట్గా జెంటిల్గా ఒత్తుకోండి, ఎక్కువ వద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఓకేనా, ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, ఎందుకంటే తీయాలంటే అది వేడిగా ఉంటుంది కదా. ఓవరాల్గా 10 minutes టైం పడుతుంది. మధ్యలో అది రైజ్ అయినప్పుడు మాత్రం తీసి నట్స్ వేసేసుకోండి. చల్లగా అయిపోయిన తర్వాతే అప్పుడు దాన్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా జెంటిల్గా చుట్టూ ఉన్న పేపర్ తీసేసుకోండి, సైడ్స్లో ఉన్నది. నైఫ్తో ఇలా లిఫ్ట్ చేసుకుని ఒక్కసారి ఇలా అనుకోండి. కింద ఎలాగైనా పేపర్ ఉంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా అనాలి. ఆల్రెడీ మనం నైఫ్తో కాస్త లిఫ్ట్ చేసాం కదా, ఈజీగానే వచ్చేస్తుందండి. చూసారా, పేపర్ కూడా ఎంత ఈజీగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి తిరిగి మళ్ళీ ఇలా పెట్టేసుకోండి. చూసారా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. ఇది రౌండ్ షేప్ ఉంది కదా, దానికోసం స్క్వేర్ మౌల్డ్స్ కానీ ఉంటే అవి వాడుకోండి. ఎడ్జెస్ అన్నీ కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే బ్రౌనీ షేప్ అనేది స్క్వేర్లానే ఉంటుంది కదా, దానికోసం. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా మనకు కట్ అవుతుందో, సాఫ్ట్గా ఉంది, చాలా మాయిస్ట్గా ఉంటుంది. ఇంకొకటి, దీంట్లో ఎక్కువగా మనం ఆయిల్ వాడిందంటూ ఏమీ లేదండి. చాక్లెట్లో ఆల్రెడీ కాస్త బటర్ ఉంటుంది, ఆయిల్స్ ఉంటాయి దాంట్లో. మనం బటర్ యూస్ చేసాము, పాలు యూస్ చేసాము, ఆ మాయిస్ట్నెస్ అనేది బ్రౌనీకి సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. చక్కగా చిన్న సైజు స్క్వేర్స్ లాగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగా పొడవుగా కట్ చేసుకొని, అడ్డంగా కట్ చేసుకొని, ఇలాగా క్యూబ్స్ లాగా రెడీ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.
నేను బ్రౌనీస్‌ని ఇలా ప్రెజెంట్ చేశాను. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చూస్తారా? యమ్మీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కూడా కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకటి ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా? ఎంత సాఫ్ట్‌గా, మాయిస్ట్‌గా ఉన్నాయో. దీంట్లో ఇంకా ఎండు కొబ్బరి, నేను నువ్వులు కూడా వేశాను కదా! అవి కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. పర్ఫెక్ట్ స్వీట్‌నెస్‌తో చాలా మాయిస్ట్‌గా చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. క్రేవింగ్స్ అన్నప్పుడు ఇలాగ హెల్తీగా మనం ట్రై చేయొచ్చు. అలాగే రోజుకొక బైట్ గనక మనం దీన్ని తీసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.